సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా రిపోర్టింగ్స్కి తిరుగులేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి ఎదురు లేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్, ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ అడ్వకేట్ సాదిక్ షేక్లో మనందరం చాలా ముఖ్య విశేషాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండింటికి సంబంధించిన వార్తలని చదవనున్నాము. ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకుంటే ఈరోజు ముఖ్య హెడ్లైన్స్లో రాష్ట్ర నాశనం కోసం హరీష్ క్షుద్ర పూజలు. మార్చి 2న తిరుచి, జూన్ 1న శివమొగ్గ వెళ్ళొచ్చాడు. ఈ తేదీల్లో ఎక్కడున్నారో హరీష్ రావు చెప్పాలి. అప్పుడు ఆధారాలు బయటపెడతాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. మహేష్ గౌడ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లీగల్ నోటీసులు పంపిన హరీష్ రావు. క్షుద్ర పూజల వ్యవహారంలో హరీష్ రావుపై విచారణ జరపాలి. ఓయూపీఎస్లో టీపీసీసీ నేత చనగాని దయాకర్ ఫిర్యాదు. మనం ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి టెక్నాలజీ వైపు పరిగెడుతుంటే ఇక్కడ చూసుకుంటే మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నార్త్లో ఉంటుంది ఈ కల్చర్ చాలా వేగంగా. ఏదైతే క్షుద్ర పూజలు, జాదు, బాణామతి తదితర అంశాలు అయితే ఇక్కడ చూసుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ప్రతిపక్షం మీద మీరు క్షుద్ర పూజలు చేస్తున్నారు అని ఆరోపణలు చేయడమే కాక కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, లీగల్ నోటీసుల దాకా వ్యవహారం చేరింది. ఇక మనం అందులో లోతుగా అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా ఆరోపణలు చేసుకుంటున్నారని చూసుకుంటే ఇందులో ముఖ్యంగా మొదట ఆరోపణలు చేస్తుంది రాష్ట్ర నాశనం కోసం హరీష్ రావు క్షుద్ర పూజలు. మార్చి 2న తిరుచి, జూన్ 1న శివమొగ్గ వెళ్ళొచ్చాడు. ఆ తేదీలో ఎక్కడున్నారో హరీష్ చెప్పాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గారు. అయితే ఎవరైనా రాష్ట్రం బాగు కోసం దేవుళ్లకు పూజ చేస్తారు, కానీ బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాత్రం రాష్ట్రం నాశనం కోరుతూ క్షుద్ర పూజలు చేయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో వర్షాలు పడకుండా కరువు పరిస్థితులు ఏర్పడాలని కోరుతూ హరీష్ రావు మార్చి 2న తిరుచి, జూన్ 1న శివమొగ్గలో క్షుద్ర పూజలు చేశారని, అందుకు ఆధారాలు ఉన్నట్టు చెప్పారు. వరుస ఎన్నికల్లో ఓటమితో ప్రజలు తమ వైపు లేరని అర్థం చేసుకున్న హరీష్ రావు ఇలాంటి పూజలు చేస్తే లాభం కలుగుతుందని అనుకొని ఉంటాడన్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే హరీష్ ఆ ఆలయాలకు సంబంధించిన ఫోటోలు, వివరాలను ఎందుకు పంచుకోలేదని సందేహం వ్యక్తం చేశారు. అయితే మహేష్ గౌడ్ గారికి బాగా అనుమానం వచ్చిన అంశం ఏమిటంటే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే హరీష్ రావు గారు ఈ రెండు చోట్ల వెళ్ళి రావడాన్ని చాలా సీక్రెట్గా ఉంచారంట. అయితే ఎందుకు అంత సీక్రెట్గా ఉంచారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ తేదీలో ఎక్కడ ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు తాము ఆధారాలు బయటపెడతామని చెప్పారు. హరీష్ రావు తన తప్పును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. వాస్తవాలు బయటపడడంతోనే భయపడి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేటీఆర్, ఆ పార్టీ నాయకులు అఘోరాలతో తాంత్రిక క్షుద్ర పూజలు చేయిస్తున్నారన్న ప్రచారం జరిగి ఉందని, హరీష్ రావు క్షుద్ర పూజలు చూశాక అది నిజమేనన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. ఉద్యమం సమయంలో హరీష్ అగ్గిపెట్ట నాటకం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. అయితే మనం గమనిస్తే రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, కౌంటర్లు భలే ఆసక్తిగా ఉంటాయి. ఇక గుడ్డ కాల్చి మీద వేసుకోవడమే కాకుండా ఇతర ప్రజలను కూడా వారి మాటలు, వారి చలోక్తులు, వారి వ్యంగ్యస్తరాలతో ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటే వీళ్ళ పార్టీ వర్కర్లు వారు వీరి మీద కంప్లైంట్, వీరు వారి మీద కంప్లైంట్, వారు వీరి మీద దాడులు, వీరు వారి మీద దాడులు. అయ్యా, పార్టీల కార్యకర్తలకు దండం పెట్టి చెప్తున్నా అయ్యా, ఈ రాజకీయ నాయకులు చేసుకునే వ్యాఖ్యలు వాళ్ళు బాగానే ఉంటారు. ఏ విధంగా అయితే సినిమా హీరోల పిచ్చిలో వీళ్ళు కొట్టుకుంటారో, రాజకీయ నాయకులు దయచేసి భౌతిక దాడులకు మరియు ఈ వీళ్ళ ఏదైతే ప్రకటనలు మరియు స్టేట్మెంట్లు అనేవి మీరు రాజకీయంగానే ఒక స్ఫూర్తితో తీసుకోవాలి తప్ప దాన్ని మీరు అనవసరంగా నేర ప్రపంచం వైపు వెళ్ళరాదని కోరుతూ ఇక మహేష్ గౌడ్ గారు క్షమాపణలు చెప్పాలి. లీగల్ నోటీసు పంపిన హరీష్ రావు గారు ఇక దానికి జవాబుగా లీగల్ నోటీసు పంపించడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ శాసనపక్ష ఉపనేత హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. క్షుద్ర పూజలు చేశారంటూ తనపై చేసిన నేరపూరిత వ్యాఖ్యలకు సంబంధించి తన అడ్వకేట్ ద్వారా హరీష్ నోటీసులు పంపారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేశారని మహేష్ కుమార్ గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే సివిల్, క్రిమినల్, పరువు నష్టం దావాలు వేస్తామని స్పష్టం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యతలకు నిదర్శనమని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మరోవైపు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిస్థితి గాల్లో దీపంలా మారిందని హరీష్ రావు విమర్శించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలని
టీవీవీపీ పరిధిలోని వైద్య ఉద్యోగులు మంగళవారం హరీష్ను ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు సంబంధించి కమిటీ వేసి సర్వీస్ నిబంధనలు మార్గదర్శకాలు రూపొందించాలని, పూర్తిస్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఏ విధంగా అయితే ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణ అనేది మనం స్పష్టంగా చూసాము. ఇక క్షుద్ర పూజలు ఉన్నాయా లేవా అని మనం గమనిస్తే ఇటువంటి న్యూస్ అనేవి, ఇటువంటి ఆరోపణలు ఒకరి మీద ఒకరు వ్యంగ్యస్త్రాలు అనేవి నడుస్తాయి. దాని తర్వాత అంతా సద్దుమడిగి మర్చిపోతారు. అది కామన్గా జరిగేదే అని చెప్పి మన రాజకీయ పార్టీల కార్యకర్తలకు దయచేసి మీరు భావోద్వేగాలకు మరియు ఆవేశాలకు లోను కాకూడదని కోరుతున్నాను. ఇప్పుడు నేను చదవబోయే వార్త నుంచి మతోన్మాదులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లిం యువకుడిని సత్కరించి సన్మానించి ఉగ్రవాదంపై పోరాడాడు, ప్రాణాలు కాపాడాడు అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతడిని సన్మానించడం జరిగింది. ఈ ఘటన ఏదైతే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మనం చూస్తుంటాము సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా క్రిమినల్స్, ఉగ్రవాదులు, తీవ్రవాదులు ప్రతి కులం మతంలో ఉన్నారు. కాకపోతే ఇక పరిపాటిగా భారతదేశ ముస్లింలను రెచ్చగొట్టాలి, అనుమానించాలి, అవమానించాలి అని చెప్పి టెర్రరిస్టులందరూ ముస్లింలు కాదు, కానీ ముస్లింలే టెర్రరిస్టులు అంటారు. మనం చూసుకుంటే చరిత్ర చాలా స్పష్టంగా చెబుతుంది. ఇక ముస్లింలు టెర్రరిస్టులు అంటే హిందుత్వం లేదా కాషాయం తదితర పేర్లతో కోర్టులలో కూడా జడ్జీలను రేప్ చేసి హత్య చేసి చంపేస్తున్నామన్న వారు ఏ కులం మతం వారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముస్లింలు మతం పేర ఏదైనా చేస్తే దాన్ని ఉగ్రవాదం, తీవ్రవాదం అంటే హిందూ కానీ క్రైస్తవుడు కానీ ఎవరు చేసినా ఉగ్రవాదం, తీవ్రవాదమే కదా. మరి దానిలో కూడా క్రైమ్ ఉంది, నెగిటివ్లు ఉన్నాయి. వాళ్ళలో కూడా ఉగ్రవాదులు మరియు తీవ్రవాదులు ఉన్నారనేది అంతే వాస్తవం. కావున ఏదైతే వార్తల్లోకి వెళ్తే రెహమత్ పాషాను అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. శబాష్ రెహమత్ పాషా. సీఎం రేవంత్ రెడ్డి మరియు ఏదైతే కేటీఆర్ సత్కారం, కేవలం రేవంత్ రెడ్డి గారే కాకుండా కేటీఆర్ కూడా అతడికి సత్కారం చేయడం జరిగిందట. వార్తల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్లో గతేడాది జరిగిన ఉగ్ర దాడిలో ప్రాణాలకు తెగించి 20 మందిని కాపాడిన క్యాబ్ డ్రైవర్ రెహమత్ పాషాను సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. వికారాబాద్కు చెందిన రెహమత్ పాషా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వర్క్ పర్మిట్ పై ఉంటున్నారు. గతేడాది డిసెంబర్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో 20 మందిని పైగా ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చూపిన తెగువకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే శాశ్వత పౌరసత్వం కల్పించడమే కాకుండా గవర్నర్స్ బ్రేవరీ అవార్డుకు నామినేట్ చేసింది. ఈ క్రమంలో ది అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇండియా ప్రతినిధులు బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా ఆయన రెహమత్ను శాలువాతో సత్కరించి అభినందించారు. అంతకుముందు మెతుకు ఆనంద్ నేతృత్వంలో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన పాషా ధైర్య సాహసాలను కొనియాడారు. సూపర్ కదండి ఈ న్యూస్. కానీ పాపం కొంత మతోన్మాదులకు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి ఇలా ఒక ముస్లిం ఉగ్రవాదం మరియు తీవ్రవాదం పోరాడి పేరు సంపాదించాడంటే పాపం ఇక వాళ్ళ ఏదైతే బురద జల్లే, గుడ్డగాల్చి మీద వేసే, అవమానించే, అనుమానించే, దుష్ప్రచారం చేసే దానికి చెక్ పెట్టడం మన తెలుగు రాష్ట్రాల వ్యక్తి రెహమత్ పాషా అవడం అనేది నాకెంతో గర్వకారణం. కావున ప్రతి ఒక్కరూ దయచేసి ఎవడెవడైతే ముస్లింలు ఉగ్రవాదం, తీవ్రవాదం అంటాడో అటువంటి వాళ్ళకి ఉదాహరణగా ఈ న్యూస్ని ఎంతగా అయితే అంతగా వైరల్ చేసి వాళ్లకు చంపపెట్టు లాంటి జవాబు ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను. ఆజాద్ కలాం మీడియా కూడా రెహమత్ పాషాను మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి వారిని హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు మరియు వారికి అభినందనలు తెలుపుతుంది. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజకీయాల్లో దాడులు, ప్రతి దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా అప్పుడప్పుడు కామెడీ కూడా పండుతుంటుంది చాలా బాగా. ఆ కామెడీ పండించడంలో మన బీజేపీ తెలంగాణ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ముందుంటారు. ఇక దానికి కౌంటర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. రేవంత్ సొంతంగా నామినేషన్ ఫారం పూర్తి చేయగలరా? ఇంజనీరింగ్ విద్యార్థులను హేళన చేసేలా ఆయన వ్యాఖ్యలు ఎంపీ అరవింద్. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఈ మాట అంటే కాంగ్రెస్ వెంటనే నామినేషన్ పత్రాలు నింపడంలో మోదీ రేవంత్ కు పోటీ పెడదామా? అసలు ఏం చెప్పాలో అర్థం కాదండి రాజకీయాలు. మోదీ కిషన్ రెడ్డి ఏం చదివారో చెప్పండి. బీజేపీ ఎంపీ అరవింద్ పై ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఫైర్. ఇలా ఉంటాయండి రాజకీయాలు. వాళ్ళేమో ఇటు రేవంత్ రెడ్డికి అసలు ఫారం నింపొస్తుందా అని చెప్పి అరవింద్ గారు అంటే, అటు కాంగ్రెస్ వాళ్ళేమో అసలు మోదీకి ఏమొస్తుంది, ఆయనకు మన రేవంత్ రెడ్డికి పోటీ పడదామా, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి అంటున్నారు. ఇలా ఉంటాయి వీడు రాజకీయాలు. వార్తల్లోకి వెళ్తే మన అరవింద్ గారు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, సీఎం రేవంత్ రెడ్డి అనుచిత అమర్యాద పూర్వక వ్యాఖ్యలు
తెలంగాణ యువత భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరవింద్ మాట్లాడారు. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్లను అరవింద్ రాయలేని భాషలో దూషించారు. వాళ్ళిద్దరి భూస్వామ్య భావజాల వైఖరి అని విమర్శించారు. ఇక మన ధర్మపురి అరవింద్ గారు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే, సోషల్ మీడియాలో అయితే దానికి ఏదో అంటారు కదా, బీప్స్ లేకుండా వేస్తారు, కానీ మన మీడియా మాత్రం పాపం రాయలేదు కదా, అందుకోసమే రాయలేని భాషలో దూషించారని చెప్పేసింది. వాళ్ళిద్దరి భూస్వామ్య భావజాల వైఖరి అని విమర్శించారు. దరఖాస్తు నింపడం రాదని ఇంజనీరింగ్ విద్యార్థులను అవహేళన చేసిన రేవంత్ రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎన్నికల నామినేషన్ ఫారాన్ని పూరించాలని సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమని, ఇంజనీరింగ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులను అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రపంచంలో ఎవరైనా ఉద్యోగం ఇస్తారా అని ప్రశ్నించారు. ఇక హైడ్రాకు కోర్టు చివాట్లు పెట్టినా సిగ్గు లేకుండా అధికారులను రేవంత్ రక్షిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో బ్లాక్ బోర్డులో, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా లేవని, వాటిని పట్టించుకోకుండా కొత్త పాఠశాలల పేరుతో కమిషన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రేవంత్ విద్యార్థులను నిందించడం మానేసి ఖాళీలను భర్తీ చేయడం, రైతులను ఆదుకోవడం, ఎన్నికల హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులపై రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ AI సాయంతో రూపొందించిన చిత్రాన్ని అరవింద్ ఆవిష్కరించారు. చూడండి అయ్యా ధర్మపురి అరవింద్ గారు, మీరు తెలంగాణలో అపోజిషన్ కాబట్టి, ఇక మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైర్ అవ్వడం, ఏఐలు చేయడం, బూతులు తిట్టడం అదంతా సర్వసాధారణం. కాకపోతే మన ధర్మపురి అరవింద్ గారికి నేను గుర్తు చేస్తాను, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నారు. దాని తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తా అన్నారు, ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఏఐ అన్నారు, స్మార్ట్ సిటీస్ అన్నారు, ఏదేదో అన్నారు, బుల్లెట్ ట్రైన్ అన్నారు. ధర్మపురి అరవింద్ గారు దీని మీద కూడా మాట్లాడితే బాగుంటుంది. కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షం కదా, లేదా వాళ్ళు అధికారంలో లేదు రాష్ట్రంలో అని చెప్పే కన్నా, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు కాని హామీల గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మన బీజేపీ ఎంపీ తెలంగాణ నిజామాబాద్ అరవింద్ గారికి ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఇక మీరు గమనిస్తే ఏదైతే ధర్మపురి అరవింద్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, వెంటనే ఏదైతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు కూడా నింపలేరంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. నామినేషన్ పత్రాలు నింపడంతో ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి గారికి పోటీ పెట్టడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి చదువు గురించి అడ్డగోలుగా మాట్లాడుకున్న అరవింద్, ప్రధాని మోదీ ఏం చదివారో చెప్పాలని మంగళవారం ఒక ప్రకటన డిమాండ్ చేశారు. చూడండి ధర్మపురి అరవింద్ గారు, మిమ్మల్ని మీరు స్మార్ట్ అనుకుంటే మీరే కౌంటర్లు వేయగలుగుతారంటే కాంగ్రెస్ వేసిన కౌంటర్ మామూలు కౌంటర్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చదివారో పక్కన పెడితే, మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఫేక్ సర్టిఫికెట్లు, గొడవలు, ఏం చదివారో తెలియదు, ఒకసారి పీజీ, ఒకసారి డిగ్రీ, ఒకసారి 10వ తరగతి, ఒకసారి 6వ తరగతి, ఒకసారి చాయ్వాలా, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ అరవింద్ గారికి గట్టి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రధాని మోదీ ఏం చదివారో చెప్పాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా మోదీ తన డిగ్రీ సర్టిఫికేట్ ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందీ మాట్లాడితే చెవుల్లో నుంచి రక్తం వస్తుందంటూ అరవింద్ గతంలో అన్నారని గుర్తు చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో, ఇక్కడ బీజేపీ ఎంపీలు 8 మంది వరకు గెలిచారు. అయితే ఆ బీజేపీ ఎంపీలోనే పాపం అంతర్గతంగా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఏవయ్యా ధర్మపురి అరవింద్ గారు, మీ ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడితే హిందీ చెవులో నుంచి రక్తం వస్తుందని చెప్పి మీరే కౌంటర్ చేశారు, మీ ఎంపీలు ఎంత చదువున్నారో ముందది చూసుకోండి అని చెప్పి మన ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు చలోక్తి విసిరారు. ఇక తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చదువుకున్నారో చెప్పాలన్నారు. అరవింద్ ముందుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులను తీసుకొచ్చి చూపాలని, ఆ తర్వాత మాట్లాడిన ఆది శ్రీనివాస్ హితో పలికారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే అరవింద్, ఆయన కుటుంబం ఎక్కడని ప్రశ్నించారు. అరవింద్ గారు ఏదైతే ముందు నుంచే అటు కాంగ్రెస్లో వాళ్ళ నాన్నగారు అంతా ఆయన నడిపించడం, దాని తర్వాత ఆయన బీఆర్ఎస్, ఇదంతా చాలా నడిచింది అనుకోండి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేవాలని, ఆ తర్వాత మాట్లాడిన ఆది శ్రీనివాస్ హితోపల్లి గారు అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే వాళ్ళు ఎక్కడ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు డి శ్రీనివాస్ కుమారుడుగానే అరవింద్ రాజకీయంగా అధికారం అన్నారు. ప్రభుత్వంపై అబద్ధపు ఆరోపణలు చేసి అభాసపాలు కావద్దని ఢిల్లీలో ఇచ్చిన బంగ్లాలో బాతాఖాన్ని వేసుకుంటూ కూర్చోవాలని సూచించారు. సీఎం రేవంత్ పై పిచ్చి కూతలు కూస్తే మర్యాద దక్కదని వారు హెచ్చరించారు. అంటే ధర్మపురి అరవింద్ గారు, మీరు సోషల్ మీడియాలో మీ వన్ సైడ్ స్టోరీ వైరల్ చేసుకోవచ్చు, కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైపు కూడా ఆది శ్రీనివాస్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు ఎంత చెప్పినా, ఏం చెప్పినా, ఒక సీఎం కుమార్తె కవిత గారిని ఓడించినా, అసలు ధర్మపురి అరవింద్ గారి నాన్నగారు డిఎస్ గారు, వాళ్ళ అన్న సంజయ్ గారు, వీళ్ళన్నీ వచ్చిన ఆస్తులు, వీళ్ళ బతుకు, వీళ్ళ రాజకీయం అంతా ఏంటనేది
ఆయన గారు ఒకవేళ పార్టీ ఈరోజు బీజేపీలో ఉన్నారు, రేపు కాంగ్రెస్లో పోతే అసలు మా రాజకీయం మా జీవితమే కాంగ్రెస్, మాకు అసలు ఏదైతే చెట్టుకు నీళ్లు వస్తే ఎలా పెరిగిద్దో ఆ కాయలు ఆ నీడ అంతా కూడా కాంగ్రెస్ పార్టీది అన్నట్టు మా జీవితం మా కుటుంబం అంతా కాంగ్రెస్ అనే చెప్పుకుంటారు. ఎందుకంటే రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరయ్యా. ఇక వార్తల్లోకి వెళ్తే మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన ఏదైతే ప్రతిపాదనలు మరియు ప్రకటన అనేది చేయడం జరిగింది. వాహన బీమా లేకుంటే బంకులో పెట్రోల్ కొట్టొద్దు. వాహన బీమా అంటే ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోలే కొట్టొద్దు అని చెప్పి హుకుం జారీ చేసింది. దేశంలో 56% వాహనాలకు బీమాయే లేదు. కొత్త కార్లకు థర్డ్ పార్టీ 4 ఏళ్లకు పెంచాలి, కొత్త బైకులకు థర్డ్ పార్టీ 6 ఏళ్లకు పెంచాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు. ANPR కెమెరాలతో ఆటోమేటిక్ చలాన్లు, బీమా లేకుండా దొరికితే 3 రెట్ల జరిమానా, రెండోసారి దొరికితే 5 రెట్ల జరిమానా, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక కాసుకోండిగా ఎవరెవరు ఉన్నారో జీవిత బీమాలు కట్టలేదో బళ్లకు, వాళ్ళు కనుక జీవిత బీమాలు కట్టకపోతే ఇక సుప్రీంకోర్టు వెళ్తేనే వాళ్ళకు ఉపశమనం ఉండకపోవచ్చు. ఇక్కడ ఏదైతే బీమాలు వేస్తే మనం హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు పోయి ఛాలెంజ్ చేసే సందర్భం ఉంటుంది. కానీ ఇప్పుడు తీరా సుప్రీంకోర్టే అసలు బీమా ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోలే కొట్టద్దు అంటే ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది, ఎందుకు ప్రజల జీవితాలు ఆరోగ్యం ముఖ్యమైంది అన్నట్టు జరుగుతుందో మీరందరూ కూడా పూర్తి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు చూద్దాం. దేశంలో ఏటలా లక్షల రోడ్ల ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహనాలకు బీమా చేయించడంలో ప్రజల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయాలని కేంద్రం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తెలంగాణలో 1996లో జరిగిన రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించి పరిహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 56% వాటికి బీమా లేకపోవడంతో దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించింది. దేశంలోని 30.48% కోట్ల రిజిస్టర్ వాహనాలు ఉంటే 16.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రస్తావించింది. కనీస బీమా లేకపోవడం వల్ల ప్రమాద బాధితులకు వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో శతాబ్దాల తరబడి జాప్యం జరుగుతుందని కోర్టు గుర్తు చేసింది. ఏదైతే 1996కి సంబంధించి 1996లో ఏదైతే ఒక రోడ్డు ప్రమాదం కేసుని విచారిస్తూ ఆ సందర్భంలో మన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలండి. దీనివల్ల మీరు గుర్తించాల్సింది ఏమిటంటే సుప్రీంకోర్టుకి ఏ లాభం లేదు, మొత్తం ఏదైతే ప్రమాదాల్లో ప్రజలు చనిపోవడం జరుగుతుందో ఆ ప్రజలకు సరైన సౌకర్యాలు కలగాలి, చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళు గాయపడ్డ తర్వాత వాడికి చికిత్స దొరకాలి, అది ఆరోగ్య బీమా కింద జరిగితే వారికి ఏదైతే అప్పులు కానీ ఇబ్బందులు కానీ ఉండవు, ప్రాణాలు కోల్పోరు చికిత్స లేకుండా అని చెప్పి సుప్రీంకోర్టు ఈ ప్రకటన అనేది చేయడం జరిగిందని మీరు గమనించాలి. మొదటిసారి వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతుందని కోర్టు గుర్తు చేసిన బీమా లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే వార్షిక బీమా ప్రీమియంకు 3 రెట్లు లేదా 5,000 ఏది ఎక్కువైతే అది జరిమానాగా వసూలు చేయాలి, రెండోసారి పట్టుబడితే ప్రీమియంకు 5 రెట్లు రూపాయలు 10,000 ఫైన్ వేయాలని ప్రతిపాదించింది. ఈ కేసులో మృతుడి కుటుంబానికి 7.5% వడ్డీతో సహా 10,500,000 పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలను కేంద్ర పరిగణలోకి తీసుకుంటే మోటారు వాహన రంగంలో భారీ మార్పులు రానున్నాయి. కొత్త కార్లకు తప్పనిసరిగా ఉండే థర్డ్ పార్టీ బీమా వ్యవస్థని ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచాలని IRDAIని కోర్టు ఆదేశించింది. కొత్త ద్విచక్ర వాహనాలకు ఈ గడువును 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పొడిగించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు, నగరాల్లోని ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కేంద్ర ప్రభుత్వం వాహన్ డేటాబేస్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలతో అనుసంధించాలని కోర్టు ఆదేశించింది. టోల్ ప్లాజా వద్ద రద్దీని తగ్గించేందుకు ANPR టెక్నాలజీతో కూడిన టోలింగ్ విధానాలను మరింత విస్తరించాలని సూచించింది. ఇక చూడాలండి, మీరందరూ గమనించారు. దయచేసి ఎవరెవరైతే వాహనాలు ఉన్నాయో అది 2 వీలర్ 4 వీలర్ 3 వీలర్ కానివ్వండి, దయచేసి ఇన్సూరెన్స్ బీమా అనేది చేసుకోవాలని ఆజాద్ కలం మీడియా కూడా మీ అందరినీ కోరుతుంది. ఎందుకంటే అది మన జాగ్రత్త కోసమే, మన కుటుంబం కోసమే, మన పిల్లల భవిష్యత్తు కోసమే అనేది గుర్తించాలని కోరుతూ ఆజాద్ కలం మీడియా దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా చాలా ప్రత్యేకమైన ఆర్టికల్స్ కూడా మీ అందరి ముందు తేవడం జరుగుతుంది. భారతదేశంలో రేషన్ కార్డు హోల్డర్స్లు రేషన్ లైన్లో నిల్చుని రేషన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతే ఐఫోన్ కోసం కూడా లైన్లలో నిల్చునే వాళ్ళు ఉన్నారు. అలాంటిదే మన భారతదేశ మధ్యప్రదేశ్కి చెందిన ఈ యువకుడు ఇతడి ఏదైతే లావిష్ లైఫ్ని చూసి దుబాయ్ వాళ్ళు కూడా భయపడిపోయి అతని బ్యాంక్ ఖాతాలన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. ఎవడతడు అనుకుంటున్నారా, ఏంది అతడి గొప్ప అనుకుంటున్నారా? ఒక్కసారి ఆ న్యూస్ కనుక చదివితే మీరు కలలో కూడా ఇలాంటి బతుకు బతకాలి అని ఊహించి ఉండరు. అంత లావిష్ లైఫ్ గడిపాడు ఇతడు మన భారతదేశస్థుడు. ఇతడి వద్ద ఉన్న 1,000 కోట్ల ఆస్తులు చూసి UAE ప్రభుత్వం కూడా షాక్ అయింది.
అయితే దుబాయ్లో విలాసాల రారాజు సతీష్ సెన్పాల్ ఆస్తుల స్తంభన. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఫ్రీజ్ చేసిన యుఏఈ ఆర్థిక నిఘా విభాగం. బుర్జ్ ఖలీఫా పెంట్ హౌస్ అతడి ఇల్లు, భార్యకు ఏటా 3 కిలోల పసిడి గిఫ్ట్, ఏడాది కుమార్తెకు రోల్స్ రైస్, అతడి ఆస్తుల విలువ 14,000 కోట్ల రూపాయలు అక్షరాలు. అంటే ఇతడికి ఏ రాజకీయ నాయకుడు బినామీగా లేదంటారా? ఇతడికి ఏ కార్పొరేట్ కంపెనీలు బినామీ కాదంటారా? ఇతడు ఏదైతే సొమ్ము సంపాదించాడో ఇందులో అధికారుల హస్తం లేదంటారా? అందుకోసమే ఇక్కడ చూసుకుంటే ఇతన్ని జైల్లో కూడా వేయడం, ఎన్నో కేసులు ఉండడం కూడా గమనార్హం. ఇక వార్తల్లోకి వెళ్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దుబాయ్లో రూపాయలు 100 కోట్ల విలువైన పెంట్ హౌస్లో నివసం. మన దేశీయుడండి, ఎంత గర్వమైన విషయం. అది దొంగదారుల్లో అక్రమదారుల్లో డబ్బులు సంపాదించి వెళ్ళాడు తర్వాత విషయం. కానీ బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం పెంట్ హౌస్లో 100 కోట్ల భవనంలో నివాసం ఉండేవారట. అయితే భార్యకు 3 కిలోల చొప్పున బంగారం బహుమతిగా ప్రతి ఏడు ఇచ్చేవాడట. బుడిబుడి అడుగులు వేసే కుమార్తెకు గిఫ్ట్గా ప్రత్యేకంగా తయారు చేసిన కస్టమైజ్డ్ రోల్స్ రైస్ కారు భారతదేశం నుంచి దుబాయ్కి వెళ్ళి పారిశ్రామికవేత్తగా ఎదిగి వేలాది కోట్ల రూపాయలు ఆర్జించి విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ చిరునామాగా నిలిచిన సతీష్ సన్పాల్ 41 కథ ఇది. అయితే బేసిక్గా ఇతడు ఏదైతే దుబాయ్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తగా అని చెప్తున్నారు, కానీ ఇతడి జీవితం అంతా ఒక కిరాణం బడ్డీ కొట్టు నుంచి మొదలై దుబాయ్ పెంట్ హౌస్ బుర్జ్ ఖలీఫా స్థాయికి ఎదిగాడు. తీరా పాపం పండిద్ది అని ఎలా పెద్దలు చెప్తారో అలానే ఇతడి ఏదైతే నేర చరిత్ర మొత్తం బయటపడింది. అసలు ఎవరు ఈ సతీష్ సన్పాల్ అని చూసుకుంటే, భారత్లో కేసులతో దుబాయ్లో కింగ్లా బ్రతుకుతున్న సతీష్ సన్పాల్ సొంత ఊరు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అట. 1985లో జన్మించిన సతీష్ 8వ తరగతి దాకా చదివాడు. ఆ తర్వాత చదువు ఆపేసి తల్లి దగ్గర 50,000 తీసుకుని కిరాణా కొట్టు పెట్టాడు. అది 2 ఏళ్లలోనే మూతపడింది. ఈ సతీష్ సన్పాల్ ఎంత చదువుకున్నాడండి? 8వ తరగతి దాకా చదివాడు సారు. ఇక్కడ డిగ్రీలు, ఎంబీఏ, హెచ్ఆర్లు, ఎల్ఎల్బీలు అది చేసినా కూడా మనం ఎలా మన బతుకు బండి లాగుతున్నాం అన్నది మనకే తెలుసు. ఎంతైనా నీతి నిజాయితీగా బతకాలన్నప్పుడు కష్టాలు తప్పవు. బుర్జ్ ఖలీఫా కలలోనే వస్తుంది, కానీ వాస్తవంగా మీరు అక్కడికి వెళ్ళి ఉండాలి, లేదా అక్కడ పెంట్ హౌజే కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మీరు అక్రమ మార్కుడిగా ఉండాల్సిందే తప్ప ఇక నీతి నిజాయితీతో సంపాదిస్తున్న వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారనేది వాస్తవం. ఆ నీతి నిజాయితీతో సంపాదించిన వాడు కూడా ఇలా విలాసాలకు డబ్బును నాశనం చేయడండి, దుబారా చేయడండి. ఏం చేస్తాడు? ఆ డబ్బుతో సేవ చేస్తాడు, కుటుంబాలను మరియు తన ప్రాంతాన్ని, తన ఊరిని, తన గ్రామాన్ని, తన జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటాడు. సో నెక్స్ట్ ఇక చూసుకుంటే, దుబాయ్లో కింగ్లా బ్రతుకుతున్న సతీష్ సన్పాల్ సొంత ఊరు క్రికెట్ బెట్టింగ్ హవాలా నెట్వర్క్లోకి ప్రవేశించాడు. 2015, 2022 నడుమ పలువురు పేదల ఆధార్ పాన్ కార్డులను ఉపయోగించి 12-13 షెల్ కంపెనీలు స్థాపించి దాదాపు రూపాయలు 1,000 కోట్లకు పైగా సొమ్మును హవాలా ద్వారా దుబాయ్కి మళ్లించాడు. అతడి అక్రమ దందాలపై మధ్యప్రదేశ్లో వివిధ పోలీస్ స్టేషన్లలో 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అతడు 2020లో దుబాయ్కి వెళ్ళిపోయాడు. సార్ గారు చూసారా అండి ఎలా చేశాడో? మీరు ఏదైతే కష్టపడి పైకి వచ్చాడో, కిరాణం మూసేసి జంప్ అయిపోయినోడు 50,000ది ఏదైతే నిరుపేదల వాళ్ళ ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు అన్ని షెల్ కంపెనీలు స్థాపించి 1,000 కోట్లకు పడగలెత్తారు. కావున ఏదైతే ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి నేను ప్రతి ఒక్క వీక్షకుడిని జాగ్రత్తలు చెప్తున్నాను. దయచేసి మీరందరూ ఏదైతే ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డులు ఎవ్వరికి ఇవ్వరాదని, ముఖ్యంగా మీ సంబంధించి ఏదైతే వ్యాట్ నెంబర్స్ కానీ లేకపోతే టాన్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అతడి అక్రమ దందాలపై మధ్యప్రదేశ్లో వివిధ పోలీస్ స్టేషన్లలో 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అతడు 2020లో దుబాయ్కి వెళ్ళిపోయాడు. అక్కడ అనోక్స్ అనే కంపెనీ పెట్టి ఇక్కడి నుంచి తరలించిన హవాలా సొమ్ముతో అక్కడ రియల్ ఎస్టేట్, నైట్ క్లబ్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇక్కడ మధ్యప్రదేశ్లో లాయర్లను నియమించుకుని తన కేసుల్లో బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. కానీ యుఏఈలో అతడి అక్రమ దందాల గురించి బయటపడగానే అక్కడి ప్రభుత్వం అతడి ఆస్తులను, ఖాతాలను స్తంభింపజేయడం గమనార్హం. ఈయన 2020లోనే భారతదేశం వదిలేసి దుబాయ్ చెక్కేశాడు. అక్కడ చెక్కేసిన తర్వాత ఇతగాడు భారతదేశం కూడా రాకుండా ఇతడి మీద ఉన్న కేసులన్నిటి మీద బెయిల్ పొందాడంట మహానుభావుడు. ఈయన గారంటాడు, పైసా ఖుదాతో నహి పర్ ఖుదాసే కంబీ నహి అట. డబ్బు దేవుడు కాదు, కానీ డబ్బు దేవుడి కన్నా తక్కువ కూడా కాదు అంటాడు సారు. నెట్ఫ్లిక్స్లో ఇతడి మీద ఎపిసోడ్లు ఉన్నాయట. ప్రసారమైన దేశీ బ్లింగ్ సిరీస్లో సతీష్ సన్పాల్ చెప్పిన మాట ఇది. డబ్బే దేవుడు కాదు, కానీ దేవుడి కన్నా తక్కువ కూడా కాదు అని ఈ వాక్యానికి అర్థం. డబ్బు మనం కోరిన ప్రతిదాన్ని తెచ్చిపెడుతుందన్నది అతడి సిద్ధాంతం. సతీష్కు 21 సంవత్సరాల వయసులో పెళ్ళైంది. మొదటి భార్యతో 2 కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అతడు దుబాయ్లో తన 2వ భార్య బ్రిటిష్ పాకిస్తానీ మూలాలున్న తబిందా
కుమార్తె ఇసన బెల్లాతో కలిసి జీవిస్తున్నాడు. వీరిద్దరికి 9 ఏళ్ల క్రితం పెళ్ళైంది. ఇండియాలో సతీష్ పై నమోదైన కొన్ని కేసుల్లో తబిందా పేరు కూడా ఉంది. వీరిద్దరి పేరిట ఉన్న ఆస్తుల విలువ 14,000 కోట్ల రూపాయలు. 8వ తరగతి 8వ తరగతి మధ్యలో ఆపేసి 50,000తో కిరాణం పెట్టినోడి ప్రస్థానం 14,000 కోట్ల రూపాయలండి. కలగనమాకండి. మనిషి ఎలా బతుకుతున్నాడు, ఎంత తింటున్నాడు, ఎంత చేస్తున్నాడు అనే దానికన్నా ఎంత నిజాయితీగా బతుకుతున్నాడు అనేదే ముఖ్యం. ఆ నిజాయితీ లేకపోతే ఇలానే జీవితం అనేది ఆగం అవుతుంది. ఎంత బతికినా ఈ ప్రపంచం అనేది దొంగ అనేది ఎప్పుడు పట్టుబడకుండా ఉండడు. వీరికి బుర్జ్ ఖలీఫాలో తన ఫ్లాట్తో పాటు దుబాయ్ హిల్స్లో 100 కోట్లకు పైగా విలువ చేసే బంగళా ఒకటి ఉంది. లండన్లో స్థిరాస్తులు ఉన్నాయి. దుబాయ్, లండన్, మధ్యప్రదేశ్, జబల్పూర్ నుంచి కలగనమాకండి. నేను ఎలా అయితే చెప్పానో మనిషి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు చేస్తున్నాడు అనే దానికన్నా మనిషి ఎలా బతుకుతున్నాడు, ఎంత నీతి నిజాయితీ అనేది కూడా ముఖ్యం. లేకపోతే లాస్ట్లో ఇలా క్రిమినల్స్గా ప్రపంచం ముందు రావాల్సి వస్తుంది. వీళ్ళ గురించి ఎంత మంచిగా చెప్పినది అంతే భయంకరంగా. ఏదైతే మనం భాస్కర్ సినిమా ఏదో వచ్చింది అనుకుంటా, ఆ సినిమాలో కూడా ఇలాంటిదే బ్యాంక్ ఎంప్లాయీ ఏ విధంగా స్కామ్ చేసి పారిపోయాడో దాన్ని కూడా పెద్ద గొప్పగా చూపించడం జరిగింది. ఇక తమ 10వ వివాహ వార్షికోత్సవం నాడు తన భార్య తబిందా బరువుకు సమానమైన బంగారంతో తులాభారం చూస్తానని అతడు ఆమెకు వాగ్దానం చేశాడు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సిరీస్లో స్వయంగా వెల్లడించాడు. ఇక మీరు గమనిస్తే ఓ భార్య 100 కేజీలు ఉంటుందో ఏం పాడో ఆ 100 కేజీల బంగారం కూడా పెడతా అన్నాడట. సతీష్ తన భార్యకు ధనత్రయోదశి నాడు కొనిచ్చే బంగారం 3 కిలోలు. అది కాక వివిధ సందర్భాల్లో కొంత బంగారం అంతా కలిపి తబిందా వద్ద ఇప్పటికే 40 కిలోల బంగారం ఉంది. ఆ కుమార్తె పుట్టడానికి ముందే సతీష్ ఆమె కోసం గోల్డెన్ కట్లరీ, బంగారం పళ్ళెం, గ్లాసు, స్పూన్లు, ఫోర్కులు, కత్తులు కొనిపెట్టాడు. కుమార్తె మొదటి పుట్టినరోజు నాడు 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన గౌను, జాకెట్ కొన్నారు. ఆమె కోసం 5.8 కోట్ల విలువైన గులాబీ రంగు రోల్స్ రాయిస్ ని కొని బహుమతిగా ఇచ్చారు. అతడి వద్ద 5 రోల్స్ రైస్ కార్లు, ఒక బుగాటి చిరాన్ కారు, ఒక బెంట్లీ ఉన్నాయి. వాటన్నింటి విలువ రూపాయలు 35 కోట్లకు పైమాటే. చూశారు కదండి, ఇతగాడి ఏదైతే విలాసాలు, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా అధికారికంగా కూడా అతడి ఆస్తుల పరంగా కూడా బతకలేడు ఆదాయం చూసుకుంటే. కానీ ఏదైతే అక్రమాస్తులు, మనీ లాండరింగ్లు, బెట్టింగ్లు, షెల్ కంపెనీలు అని చెప్పి కార్పొరేట్ మోసం నేర్చుకున్న 8వ తరగతి చదివిన 50,000 రూపాయల వడ్డీ కొట్టు మూసేసుకొని భారతదేశం నుంచి దుబాయ్ పారిపోయిన సతీష్ సన్పాల్ చరిత్ర ఇది. కావున కలలు కనండి, ప్రశాంతంగా జీవించాలి, రోగాలు లేకుండా జీవించాలి, కేసులు లేకుండా జీవించాలి, అక్రమాలు లేకుండా నీతి నిజాయితీతో జీవించాలని యువత నేర్చుకోవాలి తప్ప ఏదైతే భాస్కర్ అనే సినిమా లేకపోతే ఇంకా ఇలాంటి సతీష్ సన్పాల్ లాంటి వాళ్ళని చూసి చెడుదారి పట్టరాదని ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి యువత అందరికీ కూడా అడ్వకేట్ సాదిక్ షేక్ అభ్యర్థిస్తున్నాడు. తమిళనాడు అంతటా సంచలనంగా మారిన కేసు ఉదయనిధి అరెస్ట్. ప్రశ్నించి వదిలేసిన తంజావూరు పోలీసులు. త్రిష వ్యాఖ్యలతో తమిళనాట దుమారం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకే నిరసనలు. నన్ను ఉగ్రవాదిలా చూశారు ఉదయనిధి, అహంకారం వినాశనానికి దారి స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి. ఏదైతే మీ అందరికి తెలుసు, అక్కడ విజయ్ అధికారంలో వచ్చిన తర్వాత త్రిష మరియు ముఖ్యమంత్రి విజయ్ గారికి ఇద్దరికి కూడా లింకుతో స్టోరీలు నడవడం, మరి వారిద్దరి గురించి చాలా వార్తలు రావడం అనేది మనందరికి తెలిసిందే. అయితే ఉదయనిధి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారి కుమారుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఆయనపై కేసు చేయడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది మనం పూర్తిగా ఈ ఏదైతే న్యూస్లోకి వెళ్తే, డిఎంకే నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా అంట, సినీ నటి త్రిషను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తమిళనాడు దుమారం రేపాయి. కావేరీ నదీ జలాలు మెకేదాటు సమస్యలపై టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ డిఎంకే ఆధ్వర్యంలో తంజావూరులో సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఉదయనిధి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి విజయ్ కావేరీ సమస్యపై మోరు మెదపడం లేదని అన్నారు. ఆయన కేవలం డిఎంకేను, తమ అధినేత స్టాలిన్ను విమర్శించడం పైనే దృష్టి సారించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒక కార్యకర్త అదే పనిగా త్రిష అంటూ నినదించాడు. ఈ సందర్భంగా ఉదయనిధి కావేరీ నీరు మరెక్కడికి చేరినా చేరకపోయినా కనీసం అక్కడికైనా చేరాలి అన్నాడు. చూడండి, కావేరీ నీరు మరెక్కడికి చేరినా చేరకపోయినా కనీసం అక్కడికైనా చేరాలి అన్నారట. మరి దీన్ని విజయ్ గారు చాలా తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసులు ఫైల్ చేయడం, దాని తర్వాత ఆయన్ని పోలీసులు విచారణ చేసి వదిలేయడం జరిగిందట అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వగా తాను కావేరీ నదిని ఉద్దేశించి అంటున్నానని వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీవీకే కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఉదయనిధిపై టీవీకే తంజావూరు
మహిళా విభాగం అందజేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఉదయం చెన్నైకి వచ్చి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈలోపు ముందస్తు బెయిల్ కోరుతూ ఉదయనిధి హైకోర్టును ఆశ్రయించగా 12 గంటల వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యాహ్నం పిటిషన్ విచారణ జరుపుతామని న్యాయమూర్తి ఇళందిరియన్ పేర్కొన్నారు. మధ్యాహ్నం విచారణ సందర్భంగా ప్రభుత్వం న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉదయనిధి తంజావూరు పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తున్నారని, విచారణ అనంతరం విడుదల చేస్తారని తెలిపారు. కాగా ఉదయనిధి తంజావూరు దక్షిణ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నారని తెలుసుకున్న వేలాది మంది డిఎంకే నేతలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి చేదాటపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఉదయనిధి సెంగిపట్టికి తరలించారు. సాయంత్రం 6:45 నుంచి రాత్రి 8:15 గంటల వరకు విచారించి వదిలిపెట్టారు. ఉదయనిధి క్షమాపణలు చెప్పాలి. ఖుష్బు గారు కాంగ్రెస్ నుంచి బీజేపీ వెళ్ళినట్టున్నారు. అందుకోసమే ఇక సినీ ఇండస్ట్రీ కదా, త్రిష కూడా సినీ ఇండస్ట్రీ కాబట్టి వారు వ్యాఖ్యానించవచ్చు. నటి త్రిషను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి ఆమెకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకురాలు ప్రముఖ నటి ఖుష్బు ఎక్స్లో డిమాండ్ చేశారు. మరోవైపు అహంకారం వినాశనానికి దారితీస్తుందని డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ టీవీకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉదయనిధి తొందరపడి ఎవరిని తప్పుగా మాట్లాడారని, ఒకవేళ అలా మాట్లాడినా ఆయన వెంటనే క్షమాపణ చెబుతారని వివరించారు. ప్రభుత్వం నన్ను ఉగ్రవాదిలా చూసింది ఉదయనిధి. సీఎం విజయ్ ప్రభుత్వం తనను ఉగ్రవాదిలా చూసిందని ఉదయనిధి ఆరోపించారు. దాదాపు 3,000 మంది పోలీసులను మోహరించి నన్ను ఒక ఉగ్రవాదిలా చెన్నై నుంచి తాంజావూరుకు తీసుకెళ్లారన్నారు. అదొక రాజకీయ ప్రేరేపిత కేసు అని అన్నారు. తాను అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. త్రిషను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారంటూ తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. సింగిల్ మీనింగ్ లోనే మాట్లాడారన్నారు. ఇక మీరు గమనించారు, ఖుష్బు రాజకీయం, బీజేపీ, దాని తర్వాత ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ తండ్రి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు నేను ఈ అంశంలో చాలా స్పష్టమైన విశ్లేషణ ఏమిస్తా అంటే, విజయ్ గారు తొందరపాటు చర్యలు చేయకూడదు. ప్రజలు అతనికి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఆయన తొందరపడి అరెస్టులు మరియు కేసులు అని చెప్పి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదైతే తమిళనాడు చరిత్రలో ఏముందంటే, అక్కడ అవమానించబడిన నాయకులు, టార్గెట్ చేయబడిన పార్టీలు అధికారంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కావున విజయ్ గారికి ఏదైతే ప్రజలు సుపరిపాలన మరియు సంక్షేమ పాలన మరియు ఏదైతే లౌకికవాద పాలన అందించాలని అధికారం ఇచ్చారో విజయ్ గారు దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి నేను అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాను. ఇక మెయిన్ ఆర్టికల్లో చూసుకుంటే, మోదీ 24 ఏళ్లుగా నిర్మించుకున్న ఇమేజ్ 2 వారాల్లో ధ్వంసమైంది. బొద్దింకలు ఆ పని చేశాయి. అరుంధతి రాయ్ ఏదైతే రచయిత ఉన్నారో వారు ప్రధాని మోదీ 24 ఏళ్లుగా నిర్మించుకున్న ఇమేజ్ని కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ సారథ్యంలోని యువత కేవలం 2 వారాల్లో ధ్వంసం చేసిందని, ఏ ఎన్నికల విజయం కంటే కూడా గొప్ప విజయమని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పేర్కొన్నారు. తన తల్లి మేరీ రాయ్తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ అరుంధతి రాయ్ రాసిన మదర్ మేరీ కమ్స్ టు మీ పుస్తకం హిందీ అనువాదం మేరీ గ్యాంగ్స్టర్ ఆవిష్కరణ సభ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగింది. సభికులతో కిక్కిరిసిన ఆ సభను ఉద్దేశించి అరుంధతి మాట్లాడారు. మనకు కానీ దేశానికి కానీ ఏం జరుగుతుందో ఎవరికి తెలియని సమయం, స్క్రిప్ట్ పూర్తిగా రాసేశారు. ఈ పరిస్థితుల్లోనే మరో 1000 ఏళ్లు బతకాల్సి ఉంటుందని జనం నమ్మసాగారు. కానీ 2 వారాల్లోనే ఈ పరిస్థితి మూలాల నుంచి కదిలిపోయాయి. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ కనీసం ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించకుండా 24 సంవత్సరాలుగా రూపొందుతున్న మోదీ ఇమేజ్ని ఆయన ఏకంగా విష్ణు అవతారం అని కొందరు చెబుతున్న సమయంలో బొద్దింకలు 2 వారాల్లో ధ్వంసం చేశాయి అని అరుంధతి రాయ్ అన్నారు. యువత ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించిందని, ఎంతో పరిపక్వత చూపిందని పేర్కొన్నారు. జంతర్ మంతర్ నిరసనల నుంచి ప్రతిపక్షాలు పాఠాలు నేర్చుకోవాలని అరుంధతి రాయ్ పేర్కొన్నారు. అయితే అరుంధతి రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ ఆమెను విభేదిస్తూ వస్తుంది. ఆమె ఒక యాంటీ నేషనల్ అని, భారతదేశ ఏదైతే తను వ్యతిరేకంగా ఎప్పుడు న్యూస్లో ఆర్టికల్స్ ఆథర్గా మరియు పుస్తకాలు రాస్తుందని చెప్పి మీద వాళ్ళు తెగబడడం సర్వసాధారణం. కాకపోతే ఇక్కడ ఏదైతే అరుంధతి రాయ్ గారు చెప్పారో ఆ అంశాలని మనం కూడా చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మోదీ గారు అయితే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదో, ఫ్రాన్స్ అంటూ అర్ధరాత్రి వీడియోలు రిలీజ్ చేయడం అనేది వారు చెప్పింది వాస్తవమే. ఏ ఇమేజ్, ఏ పిఆర్ అయితే కొన్ని 100,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించుకున్నారో ఆ ఇమేజ్ని సిజేపీ ప్రొటెస్ట్ అని ఖచ్చితంగా ఆ భూమిని ఆకాశం నుంచి వాళ్ళని తోసి భూమి మీద తీసుకొచ్చాయనేది అయితే వాస్తవం. అందుకోసమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దాన్ని కావాలని కప్పిపుచ్చుకుంటూ భారతదేశంలో ఏదైతే ఉగ్రవాదులు, పిల్లల అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వకూడదని మేము ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్నా, 2014 తర్వాత ఇది చాలా పెద్ద 2026లో తగిలిన స్ట్రోక్ అని చెప్పి ఏదైతే అరుంధతి రాయ్ గారు చెప్పిన వ్యాఖ్యలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.
జనగణన మరణాల నమోదు 2 ఏళ్లు ఆలస్యమైతే రూల్స్ మరింత కఠినం. ఆలస్యంగా జనన మరణాల నమోదు చేసే సందర్భాల్లో నిబంధనలను కఠినతరం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును మంగళవారం పార్లమెంటు ఆమోదించింది. 2 ఏళ్ల పాటు జాప్యం జరిగినప్పుడు వాటిని నమోదు చేయాలంటే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం జనన మరణాల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2026 తీసుకొచ్చింది. దయచేసి ఎవరెవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, తల్లిదండ్రులు కాబోతున్న వారికి కూడా ఆజాద్ కలాం మీడియా నుంచి ప్రత్యేక విజ్ఞప్తి అండి. మీ పిల్లలు పుట్టంగానే దయచేసి మీరు వెంటనే ఆ పిల్లలకు ఏదైతే జననం ఉందో దాన్ని నమోదు చేయండి. ఎవరైనా మరణిస్తే మరణ ధృవీకరణ పత్రాలు వెంటనే పొందండి. లేకపోతే 2 సంవత్సరాల తర్వాత మీరు అప్లై చేయడానికి వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు కోర్టు ద్వారా వెళ్లాల్సి వస్తుంది. అది చాలా కఠినతర ప్రాసెస్ అనేది గమనించగలరు. బిల్లు కూడా పాస్ అయింది. ప్రతిపక్షాలు చేస్తున్న నినాదాల నడుమ ఈ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. శుక్రవారమే ఈ బిల్లు లోక్సభ ఆమోదం తెలిపింది. 1969లో ఆమోదం పొందిన ప్రస్తుత చట్టం ప్రకారం నమోదులో ఏడాది పాటు ఆలస్యమైతే జిల్లా మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ లేదా ఆథరైజ్డ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రూల్ను కొనసాగిస్తుంది. 2 ఏళ్లకు మించి 2 ఏళ్లకు మించి ఆలస్యం జరిగితే ఆ అధికారాన్ని న్యాయాధికారికి కట్టబెడుతూ చట్టాన్ని సవరించింది. బిల్లుకు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యుడు రవిచంద్ర మాట్లాడారు. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీ పిల్లలు పుట్టిన తర్వాత లేదా ఎవరైనా కుటుంబంలో చనిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చే బీమా కానీ, వాళ్ళ లీగల్ హెయిర్ కానీ, తదితర అంశాలన్నీ వివరించడానికి జనన మరణ సర్టిఫికేట్లు అనేవి తీసుకోవడం తప్పనిసరి. 2 సంవత్సరాలు దాటిందంటే అది చాలా పెద్ద ప్రొసీజర్గా మీరు ఏదైతే జిల్లా మెజిస్ట్రేటు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేటు, ఆథరైజ్డ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుందట. కావున ఆలస్యం చేయకుండా జనన మరణ సర్టిఫికేట్లు వెంటనే తీసుకోవాలని ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ మీ అందరికీ కూడా వినమ్రపూర్వకంగా. నీట్కి సంబంధించి ప్రస్తుతం 6 విద్యార్థులు కోర్టుకు చేరడం అనేది సంచలనంగా మారింది. ఇప్పుడు నీట్ అడ్మిషన్స్ కూడా ప్రారంభం అవగా ఈ విద్యార్థులు కోర్టుకు వెళ్ళడం అనేది మరి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో, అసలుకే పేపర్ లీకేజీ తర్వాత కేంద్ర బీజేపీ విద్యాశాఖ మంత్రి రాజీనామా, మోదీ గారి ఫ్రాంక్స్ అని చెప్పే వీడియోలు, సెల్ఫీలు, ఇక మళ్ళీ ఓఎంఆర్ షీట్లలో తేడాలు, సుప్రీంను ఆశ్రయించిన 6 నీట్ విద్యార్థులు తాము జవాబులు గుర్తించిన ఓఎంఆర్ షీట్లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అప్లోడ్ చేసిన ఓఎంఆర్ షీట్లకు తేడాలు ఉన్నాయని ఆరోపిస్తూ 6 నీట్ అభ్యర్థులు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్ కౌన్సిలింగ్ ముందే తమ పిటిషన్పై విచారణ చేపట్టాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ను అభ్యర్థించారు. ఈ విషయమై ఎన్టీఏకు మెయిల్ ద్వారా కార్యాలయానికి వెళ్లి తెలియజేసినా ఎటువంటి ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఇక పిల్లలు కదండి, మీ కార్యాలయానికి వచ్చారట, దాని తర్వాత మెయిల్ చేశారట, అవేవి స్పందన లేకపోయేసరికి అవన్నీ కూడా జతపరుస్తూ డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే కేసు వేయడం జరిగింది. కాగా తమకు లై డిటెక్టర్ టెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహించాలని స్వచ్ఛందంగా కోరుతున్నామని నీట్ పేపర్ లీక్ కేసులో నిందితులైన 3 వ్యక్తులపై ఈ కేసును విచారిస్తున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయమై స్పందన తెలియజేయాల్సిందిగా సిబిఐని ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం కోరింది. మంగళ్ లాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్ అనే 3 నీట్ పేపర్ లీక్ కేసు నిందితులు తాము నిర్దోషులమని రుజువు చేసుకునేందుకు ఈ టెస్టులను జరపాలని కోర్టు దరఖాస్తు చేసుకున్నారు. ఇక మీ అందరికి తెలిసిందే, నీట్ కేసుకు సంబంధించి ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళు లై డిటెక్టర్కు సైతం సిద్ధం, మేము ఏ తప్పు చేయలేదని చెప్పి ఆ పెద్ద నిందితుల లిస్టులో ఒక 3 వాళ్ళు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సిబిఐకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చి అసలు ఏంటి వీళ్ళ బాధ తేల్చండి అని చెప్పడం కూడా జరిగిందట. అయితే మొత్తానికి నీట్ అనేది ఈసారి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో మోడీ గారి సారథ్యంలో చాలా పెద్ద వివాదంగా మారింది. మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి నీట్ విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే మన భవిష్యత్తు ఎంబీబీఎస్, బీడీఎస్ డాక్టర్లు రూపొందిస్తుందో అటువంటి డాక్టర్లు మన భారతదేశ ఆరోగ్య భారతదేశం ఏదైతే ఆయుష్మాన్ భారత్ అని తదితర స్కీమ్లు చెప్తారో అటువంటి నీట్ విద్యార్థులకు ధోకా లేకుండా, అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మన అడ్వకేట్ సాదిక్ షేక్ ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ఈ కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి, అమిత్ షా గారికి తదితరులకి డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రహ్లాద్ జోషి గారికి కూడా కొత్త ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్షుడు బాదుడు అన్నట్టు మన ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకున్నాడో ఏం పాడో, ఆయన గారు వీసా పునరుద్ధరణలపై బాదుడు, H1B, L1 వీసాలకు $1,000 ఫీజులు, కొత్త రుసుములు విధించే యోచనలో అమెరికా. ఇక ట్రంప్ కొత్త సుంకాలపై 25 రాష్ట్రాల కేసు, 60 దేశాలపై విధించిన టారిఫ్లను తప్పుపడుతూ అమెరికా అంతర్జాతీయ ట్రేడ్ కోర్టులో ఉమ్మడిగా పిటిషన్ వేశాయట. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విధించిన కొత్త సుంకాలు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. వెట్టి చాకిరీతో ముడిపడి ఉన్న వస్తువులు, సరుకుల దిగుమతిని తగ్గించే పేరుతో విధించిన సుంకాలను తప్పు పడుతూ అమెరికాలోని 25 రాష్ట్రాలు కూటమిగా ఏర్పడి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
అమెరికా దిగుమతుల్లో 99.4% ఈ 60 దేశాల నుంచి వస్తున్నాయని గుర్తు చేశాయి. ఏ దేశంపై అయినా ఇష్టానుసారం టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని పేర్కొన్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం కేవలం 3 రకాల ఉత్పత్తులను మాత్రమే వెట్టి చాకిరీతో ముడిపడి ఉన్నట్టుగా గుర్తించిందని, అందుకు విరుద్ధంగా 60 దేశాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు వేయడం చట్టవిరుద్ధమని వారు స్పష్టం చేశాయి. ఏం చెప్తాం, ఇక మన భారతదేశంలో అయితే 15, 25%, 50% ఎంత ట్యాక్స్ విధించినా పట్టించుకునే నాదుడే లేదు. మన మోడీ గారు మాత్రం ట్రంప్తో దోస్తానా, మరియు ఆ ట్రంప్తో ఉన్న ఏ దోస్తానా తెలియదు కానీ అతడి మీద ఎప్పుడు ఫైర్ అయింది మనం చూడనే లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ట్రంప్కు నరేంద్ర మోదీ గారి సవాల్, ట్రంప్కు నరేంద్ర మోదీ గారి కౌంటర్ అని చెప్పి వేసుకోవడమే తప్ప ఇతడు ఇతర దేశాల్లో తిరుగుబాటు చేస్తుంటే మన భారతదేశం కూడా ఇతడి వాణిజ్య అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, ఏ విధంగా అయితే అటు తీవ్రవాదం, ఉగ్రవాదం వేరే దేశాల నుంచి రాకూడదు అనుకుంటామో ఇదే అమెరికాకు మనం ఎక్కువగా దాసోహం అంటే మన ఏదైతే దేశం సొవిరైనిటీ, సార్వభౌమాధికారానికే ప్రమాదం కాజాలదు, జాగ్రత్త అని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. ఇక చూసుకుంటే H1B, L1 వీసాలకు $1,000 ఫీజులట. న్యూఢిల్లీ అమెరికాలో వలస నిబంధనలు కఠినతరం చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం భారతీయ టెక్ నిపుణులకు వరుస షాక్లు ఇస్తుంది. ఇప్పటి వరకు కొత్త H1B, L1 వీసాలకు వసూలు చేస్తున్న ఫీజులను ఇక నుంచి వాటి పొడిగింపు పైన విధించాలని యోచిస్తుంది. 9/11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ ఎగ్జిట్ ఫీజు కింద విదేశీ నిపుణులను నియమించుకునే అర్హత కలిగిన సంస్థలు కొత్త H1B దరఖాస్తు చేసుకోవాలి. $4,000, L1 దరఖాస్తులకు $4,500 చొప్పున చెల్లిస్తున్నాయి. ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఈ ఫీజు వర్తిస్తోంది. ఇకపై వీసా పొడిగింపు దరఖాస్తులకు కూడా ఈ రుసుములు చెల్లింపుకు తప్పనిసరి చేయనున్నారు. అమెరికాలో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి వారిలో కనీసం సగం మంది ఈ వీసాలపై పనిచేస్తున్నారు. ఉన్న కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. H1B వీసాదారుల్లో మెజారిటీ వాటా కలిగిన భారతీయ నిపుణుల పైన, వారిని నియమించుకునే కంపెనీల పైన తాజా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారో దీని మీద, H1B మరియు ఏదైతే L1 వీసాలకు ఎక్కువగా ఏదైతే ప్రభావితం అయ్యేది, నష్టపోయేది మన భారతదేశ పౌరులేనట. వారిని నియమించుకునే వీసాలపైన తాజా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. USCIS గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో 4,06,348 H1B దరఖాస్తులు ఆమోదం పొందగా వీటిలో 2,95,542 70% పొడిగింపులకు సంబంధించినవి ఉన్నాయి. ఇందులో భారతీయులకు చెందినవే 2,26,359 అంటే 77.6%గా నమోదయ్యాయి. ఇక మీరు గమనించండి, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది, ప్రతి ఒక్కరు గమనించాలి. 2025 ఆర్థిక సంవత్సరంలో 4,06,348 H1B వీసాలు దరఖాస్తులు ఆమోదం పొందగా వీటిలో 2,91,542 72% పొడిగింపులకు సంబంధించినవి ఉన్నాయి. అయితే ఇందులో భారతీయులకు చెందినవే 2,26,359 అంటే 77.6% నమోదయ్యాయి. తాజా నిబంధనల అమల్లోకి వస్తే పెద్ద సంఖ్యలో భారతీయ నిపుణులను నియమించుకున్న సంస్థలు వారిని కొనసాగించుకోవడానికి భారీ మొత్తం వ్యయం చెల్లించాల్సి ఉంటుంది. తాజా ప్రతిపాదన ద్వారా ఏటా అదనంగా $153 మిలియన్ సమకూరుతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ DHS అంచనా వేస్తుంది. ఇక నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో పాపం H1B మరియు L1 వీసాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 లక్షలకు పైగా అంటే దగ్గర 3 లక్షలు మన భారతీయుల ఏదైతే సంబంధించిన 77% అని తెలుస్తుంది. కావున కేంద్ర ప్రభుత్వం దీనిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. 18 ఏళ్లకే ప్రొఫెసర్, 306 ఏళ్ల గిన్నిస్ రికార్డు బ్రేక్ చేసిన నాథన్. న్యూఢిల్లీ, ఏ డిగ్రీలో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజీ బాగుంటుంది అని 18 ఏళ్ల వయసులోని యువత సాధారణంగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ వయసులోనే ఉన్న అమెరికాకు చెందిన నాథన్ థామస్ ఏకంగా ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించి గిన్నిస్ ప్రపంచ రికార్డు చోటు సంపాదించాడు. 17 స్కాట్లాండ్కు చెందిన గణిత నిపుణుడు కాలిన్ 19 ఏళ్ల వయసులోనే ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టి నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. 18 ఏళ్ల 346 రోజుల వయసులో ఫ్లోరిడాకు చెందిన టీనేజర్ నాథన్ థామస్ మియామి డేడ్ కాలేజీలో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టాడు. 10 ఏళ్ల వయసులో స్కూల్లో ఉన్నప్పుడే డ్యూయల్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం కింద మియామి కాలేజీలో థామస్ ప్రవేశం పొందాడు. 14 ఏళ్ల వయసులో ఫ్లోరిడా వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశాడు. తర్వాత మియామి కాలేజీకి తిరిగి వచ్చి 2023లో COP 2270 C ఫర్ ఇంజనీర్స్ కోర్సులో ప్రొఫెసర్గా ప్రోగ్రామింగ్ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు.
18 ఏళ్లకే ప్రొఫెసరు, 306 ఏళ్ల గిన్నిస్ రికార్డు బ్రేక్ చేసిన నాథన్. కాకపోతే ఇతడు మన భారతీయుడు కాదు. కానీ మన భారతదేశ యువతను మాత్రం ఈ రాజకీయ పార్టీలు, మతోన్మాద సంఘాలు, సంస్థలను చెప్పుకునే వాళ్ళు మన ఏదైతే విద్యార్థుల భవిష్యత్తుని ఎలా నాశనం చేయాలి, ఎలా నీటి పేపర్లు లీకేజీ, ఎలా స్కామ్లు అని చెప్పి చేస్తే మన వాళ్ళు ఎక్కడ ప్రొఫెసర్లుగా రికార్డులు సృష్టిస్తారు? ఒకవేళ మనం వాళ్ళు కూడా ఇలా సిజేపీ ఏదైతే జంతర్ మంతర్ ధర్నాలకు పోకూడదు, వాళ్ళందరూ బాగా చదువుకోవాలంటే పేపర్ లీకేజీలు మరియు విద్యా వ్యవస్థను సంస్కరణలు తేవాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే మన భారతదేశ విద్యార్థులు కూడా ప్రొఫెసర్లుగా 18 ఏళ్ళగా పెద్ద పెద్ద రికార్డులు సృష్టిస్తారని చెప్పి ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి అడ్వకేట్ సాదిక్ షేక్ కేంద్ర ప్రభుత్వం. మసాలాలు కాదు, ప్రాణాలు తీసే రసాయనాలు, మసాలా దినుసుల్లో విషపూరిత రంగుల వినియోగం. ఇక ఏం చెప్తామండి? ఏది తినాలి, ఏది తినకూడదు అనేది మనిషి భూమి మీద నడిచేటప్పుడు ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ గుంట లేదో చూసుకొని నడవాలి అనే విధంగా మన ఏదైతే తినే ఆహారాలు, ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా భయంకరంగా తయారైపోయింది. మనిషి తినే కూడు దగ్గర కూడా ఇంతటి కుట్రలు పన్నుతూ ఏ మనిషి అయితే తిండి తినాలి అని సంపాదిస్తున్నాడో ఆ మనిషి తిండినే కలుషితం చేసి అతడి కుటుంబాన్ని, అతడి జీవితాన్ని నాశనం చేసి అక్రమ సంపాదనలు సంపాదిస్తున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి? కావున ఏదైనా తినేటప్పుడు జాగ్రత్తలు వహించాలని ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి మా వీక్షకులు ప్రత్యేకంగా కోరుతున్నాము. ఏదైతే హైదరాబాద్లో ఫాస్ట్ అనే సంస్థ ద్వారా తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన ఇది ఒక పెద్ద రైడ్ అండి. అందులో నాసిరకం దినుసులకు కెమికల్స్ కలిపి ప్రాసెసింగ్, ఆకర్షణీయంగా మార్చి బ్రాండెడ్ కవర్లతో మార్కెట్లోకి, పరీక్షల్లోనూ దొరకకుండా గ్యారంటీ కలర్స్ వాడకం, కాటేదాన్ బాలాపూర్లో హెచ్ పాస్ట్ దాడులు. ఇక కాటేదాన్ బాలాపూర్ అనగానే ఓ రోహింగ్యాలు, ఓ అక్రమ వలసదారులు అని చెప్పే ఏదైతే బీజేపీ పార్టీకి అక్కడ సంబంధించిన ఒక నాయకుడు వార్తల్లో రావడం మనం గమనిస్తాం. ఇలాంటివి కనిపించవా నాయకుడికి? ఇలాంటివి చేస్తున్నది ఎవరు? ఏ రోహింగ్యా వాళ్ళు చేస్తున్నారు? ఏ అక్రమదారులు చేస్తున్నారు? మన భారతదేశం నుంచి ప్రతి ఒక్క అక్రమదారుని వెళ్ళగొట్టాల్సిందే. అది ఏ రోహింగ్యాలు, ఏ బొంగులో దేశ పాకిస్తాన్ అని కాదు. ఆయన చేస్తున్న పోరాటం మంచిదే. అక్రమ వలసదారులని ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వమే కదా బీజేపీ ఉన్నది, బీజేపీనే కదా వాళ్లకు యుఎన్ఓ నుంచి యుఎన్హెచ్ఆర్సీ కార్డులు, వలస కార్డులు ఇస్తుంది, ఆశ్రయం కల్పిస్తుంది. అంత కూడా తెలుసుకోకుండా కావాలని అందులో కూడా మతం, కులం జోడించే గొప్పోళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రజల ప్రాణాలకు చెలగాటమాడుతున్న నేరగాళ్లు, కల్తీ దినుసులతో కాలేయం, క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులట. ఇక ఏళ్ల తరబడి కొనసాగుతున్న కల్తీ మసాలాల దందా, లక్షల మంది వినియోగదారులు, రూపాయల కోట్లలో టర్నోవర్, భారీ నెట్వర్క్ ఛేదించడానికి సిట్ సిపి సజ్జనార్. సీజ్ చేసిన నకిలీ మసాలాల ఏదైతే వాటితో మన సిపి సజ్జనార్ గారు చాలా బ్రహ్మాండమైన ఫోటో కూడా దిగి పెట్టడం జరిగింది ప్రజల కోసం. ఇక ఆహార పదార్థాల్లో వినియోగించే మసాలా దినుసులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయా? చూడగానే వంటల్లో వేయాల్సిందే అనిపిస్తుందా? అయితే ఒక్క క్షణం ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ దినుసులు కూడా కల్తీ అవుతున్నాయి. మామూలుగా కాదు, ఆరోగ్యాన్ని హాని కలిగించే విషపూరితమైన కెమికల్స్తో వీటిని కల్తీ చేస్తున్నారు. నాసిరకం దినుసులకు 13వ పేజీకి వెళ్ళాలి. ఇక ఈ మసాలాలు కాదు, ప్రాణాలు తీసే రసాయనాలు అనే ఆర్టికల్ దయచేసి ప్రతి ఒక్క సోషల్ మీడియా, వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయాలని ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇది లైట్గా తీసుకుంటున్నాం కానీ చాలా ప్రమాదాలు కలిగించే ఇదొక రసాయనాలు మన ఏదైతే శరీరాన్ని, మన ఏదైతే జీవన విధానాన్ని తగ్గించి ఏదైతే ఆయుష్ 60 సంవత్సరాలే అని మాట్లాడుకుంటున్నామో దాన్ని కూడా ఇంకా ఏ 30-20లోనే హార్ట్ అటాకుల్లో చనిపోవడం కూడా మనం చూస్తున్నాము. 140 రోజుల్లోనే 202 ఎఫ్ఐఆర్లట. హెచ్ పాస్ట్ ఏర్పాటైన 140 రోజుల్లోనే 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేసినట్టు వెల్లడించారు. అంతేకాకుండా తదుపరి చర్యల కోసం 232 కేసులను జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిపిన దాడుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పోస్టు ఇటీవల జరిపిన దాడుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, 12 టన్నులకు పైగా కుళ్ళిన కోడి మేక మాంసం, 60 టన్నుల కోడి వ్యర్థాలు, 1.5 టన్నుల సింథటిక్ పనీర్, 2.5 టన్నుల కల్తీ పెరుగు, 3.2 టన్నుల క్రీము, నెయ్యి, 25.8 టన్నుల పండ్లు, 9.2 టన్నుల కల్తీ ఊరగాయలు, 3.8 టన్నుల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నట్లు సిపి వివరించారు. ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న ఐస్ క్రీంలు, సమోసాలు, బిస్కెట్లు తయారు చేసే యూనిట్లపై కూడా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆయా ప్రాసెసింగ్ కేంద్రాల నుంచి అనుమానాస్పద శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. కల్తీ నెట్వర్క్ను అంతం చేయడానికి వినియోగదారులకు సురక్షితమైన ఆహార ఉత్పత్తులు అందేలా చూసేందుకు హెచ్ పాస్ట్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. ప్రజలకు తమ పరిసర ప్రాంతాల్లో కల్తీ ఆహారం తయారవుతున్నట్లు కానీ అపరిశుభ్రమైన వాతావరణంలో కానీ ఆహారాన్ని వండుతున్నట్లు కానీ తెలిస్తే వెంటనే అధికారులు సమాచారం అందించాలని సూచించారు. డయల్ 100 ద్వారా హెచ్ పాస్ట్ హెల్ప్ లైన్ నెంబర్ 8712661212 నెంబర్కు సమాచారం అందించవచ్చని వారి వివరాలు పూర్తి రహస్యంగా ఉంచుతామని చెప్పారు. అయితే కెమికల్స్ కలిపి ప్రాసెసింగ్, ఆ ప్రాసెసింగ్ చేస్తున్న వారికి సంబంధించి దుస్తులకు వాడే రంగులతో సైతం తయారు చేస్తున్నారట. ఆహారంలో ఉపయోగించే బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్, గ్రీన్ ఫుడ్ కలర్స్ తో పాటు దుస్తుల రంగులు, క్లాత్ డైస్, పరిశ్రమ శాశ్వత రంగులు, ఇండస్ట్రియల్ పర్మనెంట్ కలర్స్, షైనింగ్ పౌడర్, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక తయారీ కేంద్రంలో ఏకంగా నాసిరకం ఆవాలకు ఫ్యాబ్రిన్ డై, టాల్కమ్ పౌడర్, నూనె కలిపి కృత్రిమమైన మెరుపు, బరువు, పరిణామాన్ని పెంచుతున్నట్లు తేలింది. మరికొన్ని యూనిట్లలో లవంగాలు, షాజీరా వంటి దినుసులకు ఆకర్షణీయమైన రంగు రావడం కోసం సింథటిక్ రంగులను పూసేస్తున్నారు. కొన్ని యూనిట్లలో షాజీరా, వాము, అజ్వైన్లో పారిశ్రామిక రంగులను కలుపుతున్నట్లు గుర్తించారు. కల్తీ మసాలాలతో రూపాయలు కోట్లలో టర్న్ ఓవర్. సీజ్ చేసిన మసాలాలు ఇవే: వాము 7 కిలోల 920 వాము 7,920 కిలోలు, జీలకర్ర 6,700 కిలోలు, లవంగాలు 550 కిలోలు, షాజీరా 2,280 కిలోలు, 500 కిలోల ముడి సరుకు, సోంపు 540 కిలోలు, ఆవాలు 4,960 కిలోలు, ముడి సరుకు 65,000 కిలోలు, జీలకర్ర పొడి డస్ట్ 2,350 కిలోలు, మెంతులు 14,460 కిలోలు, తెల్ల నువ్వులు 10,000 కిలోలు, షైనింగ్ పౌడర్ 90 కిలోలు, రైస్ బ్రౌన్ ఆయిల్ 12 లీటర్లు, సింథటిక్ ఫ్యాబ్రిక్ డై 1.5 కిలోలు, రోలింగ్ మెషిన్లు 3, మొత్తం నిల్వలు 25,300 కిలోలు. ఏంటండి ఇదంతా? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏంటి అక్రమాలు? వీళ్ళను ప్రశ్నించే వాళ్ళే లేరా? అసలు ప్రజల జీవితాలతో ఇంతగా చెలగాటమాడుతుంటే ఈ విధంగా మనిషి తినే ఏది కూడా సరిగా లేదు, కలుషితమే అంటే ఇంకేం చెప్తాం మనం? ఇప్పుడు ప్రభుత్వాలు పట్టుకున్నవే ఏవి అంటే పట్టుకోకుండా ఉన్నవి ఇంకా ఎంతమంది చలామణి అవుతున్నట్టు? ఇక వార్తల్లో పూర్తిగా చూస్తే హానికరమైన కెమికల్స్ కలిపి ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఆపై వాటిని ప్రముఖ బ్రాండెడ్ కవర్లలో ఆకర్షణీయంగా తయారు చేసి అమ్ముతున్నారు. ఈ ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ బంజారాహిల్స్లోని ఐసీపీలో మంగళవారం అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ వైభై గైక్వాడ్తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వివరించలేదు. ఈ వివరాల ప్రకారం మైలార్దేవ్ పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీగా మసాలా దినుసులను కల్తీ చేసి మార్కెట్కి తరలిస్తున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే డీసీపీ వైభవ్ గైక్వాడ్ పర్యవేక్షణ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ టీమ్స్, హెచ్ పాస్ట్ పోలీసులు, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆ ప్రదేశాల్లో దాడి చేశారు. మొత్తం 13 యూనిట్లలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రాణాంతకమైన ఏదైతే మిక్సింగ్ చేసి కల్తీ రసాయన మసాలాలు తయారు చేసే కలర్స్, గ్యారంటీ కలర్స్ మిక్సింగ్ చేసి కల్తీ మసాలాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు మైలార్దేవపల్లిలో 2 కేసులు వారు బుక్ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో కూడా ఏదైతే వాళ్ళ పేర్లు ఉన్నాయో ఆ పేర్లు చదువుతున్నాను, మళ్ళీ ఆ పేర్ల అంశంలో కూడా గొడవలకు తావు లేకుండా ఆ పేర్లు చేసిన వాళ్ళలో గమనిస్తే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, అవుట్లెట్లను నిర్వహిస్తున్న కాటేదాన్కు చెందిన రాహుల్ బాటి, బేగం బజార్కు చెందిన విశాల్ పన్వార్, ధూలీచంద్కు కచ్చవాన్, ఏదైతే కల్తీ ఆహారంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న వాళ్ళ పేర్లు ఏదైతే మొత్తం 1 కాదు 2 కాదు మసాలాలు ప్రతి ఒక్క భోజనంలో వేసేయి కలుషితం చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్న వాళ్ళ పేర్లు ఒకసారి చదువునా? ఇంత పెద్ద రాకెట్ నడుపుతున్న వాళ్ళపై ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపై కూడా యూఏపీఏ టాడా పోటా కేసులు పెట్టే ధైర్యం, సాహసం ఈ ప్రభుత్వాలు చేస్తాయా? ఒక్కసారి ఆ పట్టుబడ్డ వాళ్ళ పేర్లు చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, అవుట్లెట్లను నిర్వహిస్తున్న కాటేదాన్కు చెందిన రాహుల్ బాటి, బేగం బజార్కు చెందిన విశాల్ పన్వార్, ధూలీచంద్ కచ్చా వాను అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం 25 టన్నుల కల్తీ మసాలాలను, 89 టన్నులు పైగా ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చెప్పండి, ఇక ఇంత పెద్ద స్కామ్ చేసిన దానిలో ఒక సయ్యదో, ఒక షేఖో, ఒక మొహమ్మదో, ఒక క్రిస్టియనో, జానో, జోసెఫో ఉంటే ఈ పాటికి బీజేపీ మరియు హిందుత్వ సంఘ సంస్థలు అని చెప్పే సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రాల్ చేసేవాళ్ళు. కావున ఈ క్రైమ్లో హిందూ ముస్లిం అనేది లేదు. కాకపోతే
మీకు తెలియాలి కదా ఎవరు క్రిమినల్స్ అనేది. కావున ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి అడ్వకేట్ సాదిక్ షేక్ మీ అందరినీ కోరుతున్నాడు, మీరు కొనే వస్తువులు, మీరు తీసుకొచ్చే ఏదైతే మనం తినడానికి ఆహారానికి వంటకు వాడుకునే వస్తువులన్నిటినీ కూడా మీరు ట్రేడ్ మార్క్ చూసి, ఎక్స్పైరీ చూసి, మ్యానుఫ్యాక్చరర్ చూసి, క్వాలిటీ చూసి ఆ దుకాణదారుని అడిగి మరి మనం తీసుకోవాల్సిన సమయం సందర్భం ఆసనమైంది. లేకపోతే ఏదైతే ఈ ఫుడ్ టెర్రరిజం అనే చెప్పాలి, అడల్ట్రేషన్ అనే చెప్పాలి, ఎవరైతే ఇది నడిపిస్తున్నారో మన బేగం బజార్, మైలార్దేవపల్లి తదితర ప్రాంతాల కేంద్రంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకొని మన ప్రజల ప్రాణాలను కాపాడాలి. ఏదైతే హెచ్ పాస్ చేస్తున్న ఈ ఏదైతే యాక్షన్ మరియు ఈ రైడ్స్ను ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి మన సిపి సజ్జనార్ గారికి మరియు తఫ్సీర్ ఇక్బాల్ గారికి మరియు హెచ్ పాస్ట్ అధికారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతా అభివందనాలు మరియు ఇంతటి ర్యాకెట్ని బర్స్ట్ చేసినందుకు ఆజాద్ కలాం మీడియా నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఇక నీట్కు సంబంధించి చాలా ముఖ్యమైన డాటా అనేది మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఆర్టికల్ మీ అందరి ముందు చదివి వినిపిస్తున్నాను. దీన్ని కూడా ఖచ్చితంగా నీట్ ఆశావాహుల వరకు చేరేలాగా చేయండి. చేరే ముందే చెక్ చేసుకోండి. సీట్లు వచ్చే అవకాశం ఉన్న కాలేజీలకు వెళ్ళి తనిఖీ చేసుకుంటే మంచిది. ఫ్యాకల్టీ సదుపాయాలపై ఆరా తప్పనిసరి. ఎందుకంటే మనం కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్లో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చేంజింగ్ చేసుకోవాలి, మారాలి, స్లైడ్ అవ్వాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి. కావున మీరు ఆప్షన్స్ పెట్టే కాలేజ్ ఏదైతే ఉందో ముందే వెళ్ళి చూసుకొని వస్తే, ఫ్యాకల్టీ తెలుసుకుంటే, సౌకర్యాలు తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఏదైతే విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాలేజీ ప్రాధాన్యత క్రమం గుర్తు పెట్టుకొని వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఇవ్వాలి. నీట్ ఉత్తీర్ణులకు నిపుణుల సూచనలు. రాష్ట్రంలో వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. నీట్ 2026లో ఉత్తీర్ణులైన రాష్ట్ర విద్యార్థులు బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నెల 12 నాటికి రిజిస్ట్రేషన్లు ముగుస్తాయని, అనంతరం కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపింది. అయితే వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ నుంచి కాలేజీల ఆప్షన్స్ ఎంచుకునే వరకు విద్యార్థులు అప్రమత్తంగా వివరించాలని వైద్య విద్య నిపుణులు సూచిస్తున్నారు. ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో పరిశీలించాలని, సదరు కాలేజీకి వెళ్లి ఫ్యాకల్టీ సదుపాయాల గురించి ఆరా తీయాలని చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులు కొన్ని కాలేజీలకు ఆప్షన్స్ పెట్టుకుంటారని, అది సరికాదని నిపుణులు చెబుతున్నారు. తమ ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో గతేడాది ర్యాంకులు, కాలేజీల కేటాయింపులను ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు. 10% అటు ఇటుగా ర్యాంకుల ఆధారంగా దాదాపు అవే కాలేజీల్లో ఈ ఏడాది సీట్లు దక్కే అవకాశాలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. విద్యార్థులు రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలకు ఆప్షన్లు పెట్టుకుంటే మంచిదని, స్పష్టం చేస్తున్నారు. కొన్నిసార్లు గాంధీ, ఉస్మానియా, కాకతీయ వంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లోనే సీటు దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆధ్వర్యంలో 36, ప్రైవేటులో 30, 4 మైనారిటీ విద్యా కళాశాలలు, 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలను మినహాయిస్తే ప్రైవేటు వైద్య విద్యా కాలేజీల్లో 5,210, సర్కారీ కాలేజీల్లో 4,440 కలిపి మొత్తం 9,630 ఎంబీబీఎస్ సీట్లు మరియు ఇందులో 666 సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 50% కన్వీనర్ కోటాకు వస్తాయి. అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటులో కలిపి 6,379 కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయి. ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేయాలి. మెరిట్ విద్యార్థులు తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటాకు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం ఇష్టం లేకపోతే ఆల్ ఇండియా కోటాలో రాష్ట్ర కాలేజీలోనే ఆప్షన్స్గా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో రాష్ట్రంలోని 666 ఆల్ ఇండియా కోటా సీట్లలో సీటు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఆల్ ఇండియా కోటాకు రాష్ట్ర విద్యార్థులు పెద్దగా దరఖాస్తు చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వైద్య కాలేజీల్లోని ఆల్ ఇండియా సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు దక్కుతున్నాయని చెప్పారు. చూడండి, మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు స్టేట్ సీట్లలోనే కాకుండా ఆల్ ఇండియా సీట్లు 666 సీట్లు ఉన్నాయట. దయచేసి మీరు దాంట్లో కూడా అప్లై చేసుకోవాలని చెప్పి విద్యా నిపుణులు కోరుతున్నారు. గతేడాది ఏ ర్యాంకుకు ఎక్కడ సీట్లు వచ్చాయంటే, గతేడాది గాంధీ మెడికల్ కాలేజీలో నీట్ ఆల్ ఇండియా ర్యాంకు 14,005 వరకు ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చింది. ఎస్టీ కేటగిరీలో 1,05,661 వరకు ర్యాంకు సీటు లభించింది. ఉస్మానియాలో 20,152 మార్కులు, 535 వరకు ఓపెన్ కేటగిరీ. ఎస్టీ కేటగిరీలో 1,10,282 ర్యాంకు, 457 మార్కుల వరకు సీటు దక్కింది. వరంగల్ కాకతీయాలో 34,949 ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చింది. అపోలో మెడికల్ కాలేజీలో 41,663 ర్యాంకు, నోవా మెడికల్ కాలేజీలో 2,04,771 ర్యాంకు, 403 మార్కుల వరకు కన్వీనర్ కోటా సీట్లు లభించాయి. గతేడాది ఆయా కాలేజీల్లో ఏ ర్యాంకు వరకు కన్వీనర్ కోటా సీటు లభించిందనే వివరాలను ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో పొందవచ్చు.
అయితే మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి కూడా చాలా ప్రత్యేకంగా నీట్ విద్యార్థులకు ఏదైతే భవిష్యత్తు ఎంబీబీఎస్ సీట్లు పొందపోయే విద్య అభ్యసించబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగిందని, మరిన్ని ఏదైతే మీకు కావాల్సిన సమాచారం కొరకు మీరు ఖచ్చితంగా మన వెబ్సైట్ల ద్వారా సంప్రదించి ఆజాద్ కలాం మీడియా నుంచి కూడా సలహాలు సూచనలు పొందగలరని కోరుతున్నాను. అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఇంజనీరింగ్ అంటే ఒకప్పుడు పెద్ద ట్రేడ్ మార్క్. మీ కొడుకు ఏం చేస్తున్నాడు? సార్ ఇంజనీర్. మీ కొడుకు ఏం చేస్తున్నాడు? మా కొడుకు ఫలా ఇంజనీరింగ్లో, ఫలా మెకానికల్, ఫలా సివిల్, ఫలా డిగ్రీ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇంజనీరింగ్ కళాశాలలన్నిటినీ ఫంక్షన్ హాలుగా మార్చేయడం, ఇంజనీరింగ్ కళాశాలలన్నిటినీ శిథిలావస్థకు చేరడం, ఏదైతే మనము విన్నామో దానికి సాక్షాత్తు ఇంజనీరింగ్లలో సీట్ల భర్తీ కేవలం 80%. ఖాళీగా మిగిలిపోయిన 19,102 సీట్లు, ప్రైవేటు వర్సిటీల్లో 99%, కాలేజీల్లో 80% భర్తీ. ప్రభుత్వ వర్సిటీల పరిధిలో నిండిన సీట్లు 69%. కోస్గి ప్రభుత్వ కాలేజీలోని 214 సీట్లలో 40 సీట్లే భర్తీ. ఇది మరీ దారుణం. కోస్గి ప్రభుత్వ కాలేజీలో 214 సీట్లు ఉంటే 45 సీట్ల భర్తీ అయ్యాయట. ఎప్సెట్ తుది విడత సీట్ల కేటాయింపునకు వెల్లడించిన సాంకేతిక విద్యాశాఖ. ఏదైతే రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో 80% సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 19,102 సీట్లు, సుమారు 20% మిగిలిపోయాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ మంగళవారం రాత్రి ఎప్సెట్ ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ కోర్సులలో కలిపి మొత్తం 94,000 సీట్లు అందుబాటులో ఉండగా అందులో 75,000 సీట్లు మాత్రమే నింపబడ్డాయి. 80% భర్తీ అయ్యాయి. తుది విడతలో ఆప్షన్లు పెట్టుకున్న 35,096 మంది అభ్యర్థుల్లో కొత్తగా 3,281 మంది సీట్లు లభించాయి. రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ కోస్గి ఇంజనీరింగ్ కాలేజీలో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 2 ప్రైవేటు యూనివర్సిటీల్లో 99% ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ యూనివర్సిటీలో 69% సీట్లు ఉండగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో 80% సీట్లు భర్తీ అయ్యాయి. 5,771 మంది అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు లభించాయి. తుది విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా ఫీజు చెల్లించి కాలేజీలో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. కంప్యూటర్ సైన్స్ వైపు అభ్యర్థుల మొగ్గు. ఎప్సెట్ కౌన్సిలింగ్ లో అధిక శాతం అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సుల వైపే మొగ్గు చూపారు. ఏఐ బూన్ ఉంది, అందుకోసమే ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ అనేది కేవలం మహిళలు చదవడానికి భావించే కోర్సు. మెకానికల్ ఇంజనీరింగ్ తదితర యూత్ మక్కువ చూపే కోర్సులు పక్కన పడి ఇప్పుడు అందరూ కూడా కంప్యూటర్ సైన్సెస్ లోనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. సిఎస్ఈలో 84%, సిఎస్ఈలో ఏఐ ఎంఎల్ 86%, సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ 92%, సిఎస్ఈ బిజినెస్ సిస్టమ్ సీట్లు 86% భర్తీ అయ్యాయి. ఇక తక్కువ సంఖ్యలో ఉన్న సిఆర్సి, సిఐటి, బయోమెడికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్, విఎల్ఎస్ఐ, డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి కోర్సుల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈ సీట్లలో 79%, ట్రిపుల్ ఈలో 65%, మెకానికల్ ఇంజనీరింగ్లో 64%, సివిల్ ఇంజనీరింగ్లో 69% సీట్లు భర్తీ అయ్యాయి. కావున ఏదైతే ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంజనీరింగ్ని కూడా లైట్ తీసుకోకుండా ఇంజనీరింగ్లో కూడా ఏఐ తర్వాత బూన్ తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా వాళ్ళు తమ విద్యపై ఆశలు సన్నగించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా పోరాడితే ఖచ్చితంగా ఏఐ మరియు తదితర అడ్వాన్స్మెంట్ కోర్సుల ద్వారా ఇంజనీరింగ్ కూడా ఒక గొప్ప విద్యగానే తెలుసుకోవాలని ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి కోరుతున్నాను.